మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ అధికారులు ఫోకస్ పెట్టారు. పండుగకు 3000 స్పెషల్ సర్వీసులు నడపనున్నట్టు చెప్పిన అధికారులు అధికంగా శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 బస్సులను ఆపరేట్ చేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ఎండీ సజ్జనార్. ప్రత్యేక బస్సుల్లో 50% వరకు టికెట్ ధరలను సవరించామన్నారు. ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని పలు చోట్ల నుంచి 43 ప్రాంతాలకు 3000 స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేసింది. రేపటి నుండి ఈ నెల 28 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444, కీసరగుట్టకు 270, కాళేశ్వరానికి 80, కొమురవెల్లికి 51 సర్వీసులను నడపనుంది. జోగులాంబ శక్తిపీఠం, అలంపూర్, ఉమామహేశ్వరం, పాలకుర్తి, రామప్ప ఆలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్బీ, బీహెచ్ఈఎల్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఆయా ప్రాంతాల్లో షామియానాలు, చైర్లు, తాగునీటి సౌకర్యాలతో పాటు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయనుంది ఆర్టీసీ. శివరాత్రికి నడిచే స్పెషల్ బస్సులలో టికెట్ ధరలను సవరించింది ఆర్టీసీ. ప్రత్యేక బస్సుల్లో 50% టికెట్ ధరలను పెంచింది. రెగ్యులర్ సర్వీసుల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు నడిచే ప్రత్యేక బస్సులకే సవరణ టికెట్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఏడుపాయలకు తిరిగే స్పెషల్ బస్సుల్లో ఈ నెల 26 నుంచి 28 వరకు సవరణ ఛార్జీలు వర్తిస్తాయి. ప్రయాణికులకు సమాచారం కోసం స్పెషల్ సర్వీసులకు బస్సు ముందు భాగంలో డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ. శివరాత్రి ఆపరేషన్స్ పై ఆర్టీసీ ఉన్నత అధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే సమీక్ష చేశారు. శైవ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. గతేడాది కన్నా ఈసారి 809 బస్సులను అదనంగా నడుపుతుంది సంస్థ. మహాశివరాత్రి స్పెషల్ బస్సుల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీ సర్వీస్ అమల్లో ఉంటుందని తెలిపింది ఆర్టీసీ సంస్థ. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడకు వెళ్లే ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లుగా వివరించింది.